నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. లేడీస్ లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంటే ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే ఇద్దరు ప్రేమికులు పెళ్లికి ముందు వింతైన టైం లూప్లో చిక్కుకుంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియాసిటీ కలిగిస్తున్న బాలీవుడ్ అప్కమింగ్ ప్రాజెక్టులు ఏంటో లుక్కిద్దాం. ఓటీటీలో వచ్చాక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కొదవ లేకుండా పోయింది. జనాలు కూడా బాగా ఆదరిస్తూ ఉండడంతో మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ని వండి వారుస్తోంది బాలీవుడ్. అదే డబ్బా కార్టెల్. ముంబైలో డబ్బా వాలా ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను గృహిణులకు, డ్రగ్ మాఫియాకు ముడిపెడుతూ తెరకెక్కించాడు హితేష్ భాటియా. షబానా ఆజ్మీ, జ్యోతిక, నిమిషా సజ్యన్, సాయి తమకం, అంజలి ప్రసాద్ కీ రోల్స్ చేసిన డబ్బా కార్టెల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లంచ్ బాక్సుల్లో మహిళలతో బలవంతంగా డ్రగ్స్ మాఫియా చేస్తున్న ముఠాను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అన్న కాన్సెప్ట్తో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 28న స్ట్రీమింగ్ కాబోతోంది. రాజ్ కుమార్ రావ్, వామికా కబ్బి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భూల్ చుక్ మాఫ్. రీసెంట్లీ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది మెడాక్ ఫిల్మ్స్. ఇద్దరు ప్రేమికులు పెళ్లికి ముందు టైం లూప్ లో చిక్కుకుంటే ఎలా ఉంటుందో టీజర్ లో చూపించారు మేకర్స్. ఒక్క పూలకుండి రాజ్ కుమార్ జీవితాన్ని ఎలా మార్చిందో చూడొచ్చు. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన భూల్ చుక్ మాఫ్ ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మలైకాతో బ్రేకప్ తర్వాత అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం మేరీ హస్బెండ్ కి బీవీ. రకుల్ ప్రీత్ సింగ్, భూమి వడ్నేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓ అబ్బాయి ప్రేమ కోసం ఇద్దరు అమ్మాయిలు పడే తాపత్రయమే ఈ సినిమా. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకులను పలకరించబోతోంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్ పై తన బ్రాండ్ వేద్దామనుకుంటే పెద్ద తలనొప్పిగా మారినట్లే కనిపిస్తోంది. వార్ 2 విషయంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అప్సెట్ అవడానికి రీజన్ ఏంటి? బాలీవుడ్ లో వినిపిస్తున్న ఆ బజ్ ఏంటి? RRR దేవరతో నార్త్ బెల్ట్ లో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ తారక్. అయితే పాన్ ఇండియా చిత్రాలతో కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై నేరుగా తన హవా చూపించేందుకు ప్రిపేర్ అయ్యాడు. అందుకే బీటౌన్ తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. హృతిక్ రోషన్ ని వార్ 2లో ఢీకొట్టబోతున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వార్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది యశ్రాజ్ ఫిల్మ్స్. ఆగస్టు 14న సినిమాను థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ఏడాది క్రితమే అనౌన్స్ చేశారు. అయితే బాలీవుడ్ వర్గాల్లో కొత్త రూమర్ వినబడుతోంది. ఇప్పుడు వార్ 2ను ఈ ఏడాది ఆగస్టులో తీసుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదని టాక్. ఇంకా భారీ షెడ్యూల్ పూర్తి కావాల్సిందని, దీనికి కొంత టైం పడుతుందని, అందుకే అనుకున్న డేట్ కు సినిమా రాకపోవచ్చని బజ్ నడుస్తోంది. నార్త్ బెల్ట్ లో తారక్ తెరంగేట్రాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చిరాకు తెప్పిస్తోంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కి కూడా పెద్ద తలనొప్పిగా మారినట్లే కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతుంటే వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సిన సిచ్యువేషన్ వస్తోంది. ఇదే నిజమైతే బాలీవుడ్ తెరంగేట్రం కూడా ఆలస్యం అవడం పక్కానే. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ మరొకసారి ఆ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారా? రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఆ హిట్ సినిమాను అక్కడ దింపబోతున్నాడా? మరి ఆ సినిమాల ఈ కొత్త బొమ్మ అక్కడి ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తుందా? ఆ సినిమాల కాసుల సునామీ కురిపిస్తుందా? ప్రభాస్, రామ్ చరణ్ కన్నా ముందే సౌత్ ఇండియా నుండి వెళ్లిన అసలైన గ్లోబల్ స్టార్ రజనీకాంత్. రజనీకి ఆయన సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా అదే హుషారుతో సినిమాలు చేస్తున్నారంటే అది తలైవాకి మాత్రమే సాధ్యం. ఈ వయసులో కూడా అలుపెరగని బాటసారిగా బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు. సినిమా అంటే పిచ్చి, ఫ్యాషన్తో రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నారు రజనీ. ప్రెసెంట్ కూలీ, జైలర్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు రజనీ జపాన్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జపాన్లో ఆయనకు ఎప్పటి నుండో క్రేజ్ ఉంది. అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కొన్నేళ్ల క్రితం ముత్తు రిలీజ్ అయి అక్కడ సెన్సేషనల్ హిట్ అందుకుంది. అందుకే ఇప్పుడు జైలర్ ని కూడా ఆ భాషలోకి డబ్ చేయబోతున్నారు మేకర్స్. పేట, దర్బార్, అనాథయ్ చిత్రాలతో పడిపోతున్న రజనీ గ్రాఫ్ నిలబెట్టిన మూవీ జైలర్. 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 650 కోట్లను కొల్లగొట్టింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ లాంటి దిగ్గజ స్టార్లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఈ బొమ్మ ఫిబ్రవరి 21న జపాన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వెళుతుంది. త్వరలో జైలర్ సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి జైలర్ 2ను కూడా జపాన్ లో రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్. నేరుగానే గ్యాప్ ఇస్తారా తెలియాల్సి ఉంది. మరి ముత్తులా జైలర్ జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. సినీ లైఫ్ అండ్ స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ ను ఆ స్టార్ హీరోయిన్ పూర్తిగా విస్మరించిందా?
తెలుగు ఇండస్ట్రీని ఆమె వద్దనుకుంటోందా? తమిళ్లో ఏం చేయడానికైనా రెడీ అవుతోందా? చూడబోతే అలాగే ఉంది ఈ అమ్మడి వ్యవహారం. సౌత్ బెల్ట్లో మెయిన్ ఇండస్ట్రీని కాదనుకుంటున్న ఆ బ్యూటీ ఎవరు చూద్దాం. పొడుగు కాల సుందరి పూజా హెగ్డేకి టాలీవుడ్తో అస్సలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్ట్ అయింది ఈ అమ్మడు. తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్గా తమిళ్పై ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అది కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషనల్ లుక్లో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. రెట్రోతో పాటు జననాయకన్ లాంటి బిగ్ హీరో, భారీ ప్రాజెక్ట్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. ఇళయ దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న జననాయకంలో మేడందే మెయిన్ రోల్. అలాగే కాంచనా 4లో రాఘవ లారెన్స్ తో కలిసి స్టెప్పులు అయిపోతోంది ఈ అమ్మడు. దీంతో పాటు హిందీలో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇవే కాదు, ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరొక క్రేజీ ఫిల్మ్ పడ్డట్టు టాక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీలో కనిపించబోతోంది. హీరోయిన్ గా కాదు, ఐటెం నెంబర్ కోసం దర్శకుడు ఆమెను అప్రోచ్ అయ్యాడట. పూజాతో స్పెషల్ సాంగ్ లో ఆడి పాడించాలని అనుకున్నాడట లోకేష్. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, షోబిన్ షాహీర్, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి భారీ కాస్టింగ్ ఉన్న మూవీకి మరింత వన్నె తెచ్చేందుకు ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రంగస్థలం F3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బ్యూటీ ఒప్పుకుంటే ఇదే తొలి తమిళ ఐటెం సాంగ్. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా ఐటెం సాంగ్ అంటే ఆలోచించాల్సిన హీరోయిన్లు ఆలోచనలో పడుతూ ఉంటారు. కానీ పూజ తీరే వేరుగా కనిపిస్తోంది. తన కెరియర్ బిల్డ్ కావడానికి కారణమైన కోలీవుడ్ లో ఏ ఆఫర్ వచ్చినా చేసేందుకు రెడీ అన్నట్లే కనిపిస్తోంది. మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మక్కల్ సెల్వన్ స్పీడ్ పెంచాడా? సైలెంట్ అయ్యాడా? విడుదల 2 రిజల్ట్ అతన్ని ఆలోచనలో పడేసిందా? ఆచితూచి సినిమాలు చేస్తున్నాడా? పూర్తయిన ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఈ వర్స్టైల్ యాక్టర్ ఆ ఫ్లాప్ ఫిల్మ్ మేకర్ కి ఛాన్స్ ఇచ్చాడా? తెలియాలంటే కోలీవుడ్ వెర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి మహారాజాతో 50 చిత్రాలను కంప్లీట్ చేయడంతో పాటు సినిమా భారీ హిట్ అందుకోవడాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ అంతలోనే వెట్రిమారన్ విడుదల 2 రూపంలో ఆనందానికి బ్రేకులు వేశాడు. ఈ రిజల్ట్ నుండి త్వరగా కోలుకున్న మక్కల్ సెల్వన్ స్పీడ్ పెంచాడు. నయా సినిమాలకు కమిట్ అయిపోతూ ఫుల్ బిజీగా మారిపోయాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ కాంబోను తెరపై చూడటానికి సినీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే 3 సినిమాల్లో కంప్లీట్ చేశాడు. ఆండ్రియా నటించిన పిపాసు 2లో ముఖ్యమైన రోల్ పోషిస్తున్నాడు. ఇదే కాకుండా సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేశాడు. గాంధీ టాక్స్ 2023 ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది కూడా. కానీ థియేటర్స్ లో రిలీజ్ కు నోచుకోవటం లేదు. అలాగే అజిత్ అప్కమింగ్ మూవీలోనూ కనిపించబోతున్నాడట. ఒక్కొక్క మూవీ కంప్లీట్ చేసుకుంటూ కొత్త కథలు వింటున్నాడు మక్కల్ సెల్వన్. ఇప్పుడు డైనమిక్ లేడీ డైరెక్టర్ కృతికా ఉదయనిధి దర్శకత్వంలో నటించడానికి విజయ్ సేతుపతి ఓకే చెప్పారని వార్తలుస్తున్నాయి. రీసెంట్లీ కాదలిక్క నేరమిల్లైతో ఫ్లాప్ అందుకుంది ఈ లేడీ డైరెక్టర్. అయినప్పటికీ ఆమె కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సేతుపతి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఉందో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. సో అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.